సాధారణంగా ఏ ప్రజలైనా సరే తమ ప్రభుత్వానికి అండగా నిలబడతారు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో. ముఖ్యంగా మనం సింపుల్గా చూస్తే కార్గిల్ యుద్ధ సమయంలో భారత ప్రజలందరూ ప్రభుత్వానికి ఎలా అండగా నిలబడ్డారో చూసాం. తర్వాత ఉరీ పుల్వామా ఘటనలు జరిగినటువంటి సందర్భంలో, బాలాకోట్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో, సర్జికల్ స్ట్రైక్స్ జరిగినటువంటి సందర్భాల్లో మన వాళ్ళు ఎలా కలిసికట్టుగా రియాక్ట్ అయ్యారు. వింగ్ కమాండర్ అభినవ్ బింద్రా పాకిస్తాన్లో చిక్కుకుపోయినప్పుడు తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ చేసినటువంటి ప్రయత్నాల్లో ఏ విధంగా దేశం మొత్తం ఎదురు చూసిందో అలా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు కూడా భారత ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. అవసరమైతే పాకిస్తాన్ని తుడిచిపెట్టేయండి, ఉగ్రవాదం అనేదే ఉండకూడదు, మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధమని. సో మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం అండగా నిలబడ్డారు, ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు చూస్తే చాలా పిచ్చ క్లారిటీగా అర్థమైపోయింది. వాళ్ళు చేస్తుంది ఏంటంటే, సింధు నది నీళ్ళు ఆపేస్తారా మీరు, అసలు ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఉన్నాయని మీరు ఇప్పుడు కొత్తగా ఆపేయటానికి, మా దేశంలో నీళ్ళే లేవు, ఆపేస్తే ఆపేయండి, ప్రాబ్లం లేదు. ఇంకొంతమంది పెట్టినటువంటి పోస్టులు ఎలా ఉన్నాయంటే, మీరు యుద్ధం చేయాలనుకుంటే రాత్రి 9 లోపే చేయండి, 9 తర్వాత మా దేశంలో గ్యాస్ ఉండదు. ఇంకా కొంతమంది చాలా విచిత్రమైనటువంటి కామెంట్లు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, తమ దేశ పరిస్థితులను, తమ దేశాన్ని వాళ్ళే క్లియర్ కట్గా తమ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది పెట్టారు ఏంటి, లాహోరు ఆక్రమించుకుంటారా, లాహోర్ తీసుకుంటారా, తీసుకోండి, ఒక గంటలోనే ఇక్కడ ఏం లేదని మీరే తిరిగి మాకు అప్పచెప్పి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది అయితే, పాకిస్తాన్తో యుద్ధం చేస్తారా, చెయ్యండి, మీకే అర్థమవుతుంది ఒక పేద దేశంతో మీరు పోరాటం చేస్తున్నారని. సో ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. సో అంటే పాకిస్తాన్ ఎంత దరిద్రంలో ఉంది అనేది దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకొంతమంది అయితే డైరెక్ట్గానే పెడుతున్నారు, మీరు ఇంత దరిద్రంలో దేశాన్ని ఉంచి ఇంకా యుద్ధాలకి సిద్ధపడుతున్నారు, ఈ నాయకులకి సిగ్గు లేదా అని చెప్పి డైరెక్ట్గానే పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఇవి.